త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాలను బుధవారం పరిశీలించిన మాజీ సీఎం జగన్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం విఫలమైంది అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. బుధవారం ఆయన వరద ప్రభావిత ప్రాంతం రాజరాజేశ్వరిపేటలో పర్యటించారు. వరద బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు తన ప్రచారం కోసం వరద నీటిలో తిరిగారని, ఇదేనా పాలన అని ప్రశ్నించారు. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అధికారులను ప్రజల వద్దకు పంపించాలని అన్నారు. తన హయాంలో కూడా వరదలు వర్షాలు వచ్చాయని చెప్పారు. అయితే తాము కొంత గడువు ఇచ్చి ఆ సమయంలోగా పనులు చక్కదిద్దాలని అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు జగన్ చెప్పారు. ఆ తరువాత తాను పరిశీలించానని, ప్రచారం కోసం ఎప్పుడు తహతహలాడలేదని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. జగన్ చేసిన వ్యాఖ్యలు నిజం లేదు అన్నారు. ప్రభుత్వం విఫలం కాలేదని, యంత్రాంగంలోనే కొంత అలసత్వం కనిపించిందని, దాన్ని పట్టుకొని మొత్తం ప్రభుత్వంపై ఆయన ఆరోపణలు చేయడం ఏంటి అని నిప్పులు చెరుగుతున్నారు. బాధ్యతాయుత ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు బాధిత ప్రాంతాలకు వెళ్తే ప్రభుత్వం తమకు అండగా ఉందన్న భావన, భరోసా బాధితులకు దక్కుతాయని, ప్యాలెస్ లో కూర్చొని కాలం గడపడం, కలెక్టరేట్కే బాధ్యతలు అప్పగించి చేతులు దులుపుకోవడం చేయలేదని విమర్శలు గుప్పించారు. గతంలో జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులతో సెల్ఫీలు దిగలేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు నీతులు చెప్పడం కాదని, బాధితులను ఆదుకునేందుకు వైసీపీ నాయకులు ఏం చేశారని వారు నిలదీస్తున్నారు. ఇప్పటి వరకు గుప్పెడు ఆహారాన్ని బాధితులకు అందించేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదని, వీరికంటే ఇతర పక్షాలే నయమని నాయకులను తిట్టిపోశారు. ప్రభుత్వం సరిగానే పనిచేస్తుందని, కాబట్టే ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని చెబుతున్నారు. జగన్ హయాంలో ఎంతో మంది చనిపోయారని, కానీ ఇప్పుడు ప్రాణ నష్టం పెద్దగా జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు. జగన్ ఏం మాట్లాడినా చెల్లుతుందని అనుకుంటున్నారని, కానీ ప్రజలు ఆయన ఎప్పుడో పక్కన పెట్టేశారని ఎద్దేవా చేశారు.